హలో ఫ్రెండ్స్ నమస్తే. ఏపీలో ఉచిత సిలిండర్ పథకంలో కీలక మార్పులు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీలు అమలు దిశగా కూటమి నేతలు కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న వేళ వీటి అమలుకు ప్రాధాన్యత ఇస్తూ డిసైడ్ అయ్యారు. సూపర్ 6 పథకాల్లో కీలకమైన తల్లి వందనం జూన్ 12న పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యేలాగా అమలు చేస్తారు. కేంద్రం ఈసారి అమలు చేసే పీఎం కిసాన్ పథకంతో పాటుగా తొలి విడత అన్నదాత సుఖీభవ నిధులు రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. మహిళల కోసం ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అమలు చేస్తున్న సంగతి తెలిసింది. దీపం 2 పథకం కింద అర్హత కలిగిన కుటుంబాలకు ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తారు. 2024 అక్టోబర్ 31న దీపావళి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించారు. సూపర్ 6 హామీల అమలులో భాగంగా మహిళలపై ఆర్థిక భారాన్ని తగ్గించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం తెచ్చింది. ఇక ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం కింద తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు 4 నెలలకు ఒకటి చొప్పున ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు. మొదటి సిలిండర్ అక్టోబర్ 31 నుంచి మార్చి 31 వరకు, రెండో సిలిండర్ ఏప్రిల్ 1 నుంచి జూలై 31 వరకు, మూడో సిలిండర్ జూలై 1 నుంచి నవంబర్ 30 వరకు అందిస్తున్నారు. లబ్ధిదారులు సాధారణ విధానంలో గ్యాస్ సిలిండర్ బుక్ చేసి మొదట డబ్బులు చెల్లించాలి. ఆ తర్వాత గ్యాస్ సిలిండర్ డెలివరీ అయిన 48 గంటల్లోగా గ్యాస్ సబ్సిడీ మొత్తాన్ని ఏపీ ప్రభుత్వం ఖాతాల్లో జమ చేస్తుంది. పట్టణాల్లో 24 గంటలు, పల్లెల్లో 48 గంటలు గ్యాస్ సిలిండర్ డెలివరీ చేస్తున్నారు. అయితే ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం నగదు చెల్లింపుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేరే ఆలోచన చేస్తుంది. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యక్రమం జరిగిన టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం లబ్ధిదారుల ఖాతాల్లో సిలిండర్ బుకింగ్ కంటే ముందే నగదు చెల్లించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఏడాదిలో ఉచితంగా అందించే 3 సిలిండర్ల నగదును ఒకేసారి చెల్లించాలని నిర్ణయించినట్లు చెప్పారు. లబ్ధిదారులు గ్యాస్ సిలిండర్ ఎప్పుడు బుక్ చేసుకున్నా, సిలిండర్ తీసుకోకపోయినా 3 ఉచిత గ్యాస్ సిలిండర్ నగదును ఒకేసారి వారి బ్యాంక్ ఖాతాలు వేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఏపీలో ఉచిత సిలిండర్ పథకం అమలుకి ఏటా 2684.75 కోట్లు ఖర్చు అవుతుంది. ఏడాదిలో అర్హత కలిగిన లబ్ధిదారుడికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారు. ఇప్పటివరకు తొలుత సిలిండర్ తీసుకునే సమయంలో లబ్ధిదారులు నగదు చెల్లించాల్సి వస్తుంది. ఆ తర్వాత వారి ఖాతాల్లో జమ అవుతూ చేస్తుంది ప్రభుత్వం. కొత్త విధానాలు అమలులోకి వస్తే ముందుగానే లబ్ధిదారుల ఖాతాలో జమ ఖాతా అవుతుంది. హలో ఫ్రెండ్స్.